జో, ఇది చదవగలవా? ఏ భాషలో రాసింది ఇది? అరే జో, ఇప్పుడు చదువు. అరే, ఇది పరివర్తనం. దీని వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి బాబ్? ఇది నా మ్యాజిక్ కాదు, కాంతి చేసిన మ్యాజిక్. నన్ను తికమక పెట్టకు. చెప్పు, అసలు అక్కడ ఏం జరిగింది? కలవరపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా చిన్న విషయం. నేను చెబుతాను. ఈ ప్రయోగానికి మనం ఈ కింద విధంగా అమర్చుకోవాలి. ఒక కొవ్వొత్తి, కుంభాకార దర్పణం మరియు తెల్లని మేజా బల్ల. మనం చీకట్లో కాంతి పరావర్తనం మరింత స్పష్టంగా చూడగలము. జో, లైట్లు ఆర్పివేసేయి. ఇప్పుడు కొవ్వొత్తిని వెలిగించు. జో, తెల్లని మేజా బల్ల మీద తలక్రిందులుగా ఏర్పడిన కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం చూడు. అరే బాబ్, క్రొవ్వొత్తి తలకిందలయ్యింది. ఎలా బాబ్? జో, ప్రతి కాంతి కిరణం కుంభాకారం దర్పణంపై పడినప్పుడు పరావర్తనం అయి వ్యతిరేక దిశలో ప్రయాణించి తలక్రిందులుగా కొవ్వొత్తి ప్రతిబింబం ఏర్పడుతుంది. అద్భుతం బాబ్. అందుకే సైన్స్ అంటే నాకు అంత ఇష్టం.